పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాన్సంట్రేట్ చేసింది సర్కార్. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ గా ఉన్నాయి, పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఏ ప్రాజెక్టు ఏ స్టేజ్ లో ఉంది, ఇప్పటికిప్పుడు కొంత డబ్బు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులు ఎన్ని, ఎక్కువ డబ్బు అవసరమయ్యే ప్రాజెక్టులు ఎన్ని, అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే అవసరమయ్యే నిధులు ఎన్ని అనే అంశాలపై స్టడీ చేసింది కేబినెట్ సబ్ కమిటీ. అసంపూర్తిగా ఉన్న నీటిపారుదల పథకాలపై నజర్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సెక్రటేరియట్లో సమావేశమై చర్చించింది. రాష్ట్రంలో 32 ప్రాజెక్టుల పనులు ఇంకా జరుగుతున్నాయి. వీటి కోసం ఇప్పటిదాకా 41,813 కోట్లు ఖర్చు చేశారు. మరో 10,000 కోట్ల రూపాయల పనులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసేందుకు రేట్లు పెంచాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో ధరలు పెంచిన విషయాన్ని కోట్ చేస్తున్నారు. అయితే ప్రాజెక్టుల స్టేటస్ ను పరిశీలించి నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి కాకపోవడానికి కారణం ప్రభుత్వమా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా అనేది తేలాల్సి ఉందని సబ్ కమిటీ అభిప్రాయపడింది. అందుకే ప్రాజెక్టుల వారీగా పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. దుమ్మగూడెం టెయిల్ పాండ్ ప్రాజెక్టు డిజైన్, మైనర్ వర్క్స్ కు 800 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని మంత్రి తుమ్మల ప్రస్తావించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రాజెక్టులు 85%, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు 81%, దేవాదుల ప్రాజెక్టు 70% పూర్తయినట్లు అధికారులు చెప్పారు. దీంతో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ప్రాజెక్టు వైజ్ గా రివ్యూ చేసిన తర్వాతే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని సబ్ కమిటీ భావిస్తోంది. ఈ నెల 17న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ మీటింగుకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తో రావాలని అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు మంత్రులు. 17న మీటింగ్ తర్వాతే కాంట్రాక్టర్లకు ధరల పెంపు, టైం లిమిట్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.